రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదై ఉందో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. దేవుని ప్రియ సంగమా, దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. ఏమనుసరించాలి మరి? ఏమనుసరించాలి? మాట్లాడండి కొంచెం కరెక్ట్గా చెప్పాలి. దీన్ని ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను. ఏమనుసరించాలి? ఏమండి? ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. ఏమనుసరించాలా? ఏమండి? గట్టిగా చెప్పండి. డౌట్ ఏంటి? ఉత్తమము అంటే బెస్ట్, అంతేనా? రెండోది ఏంటి? అనుకూలం. అది ఉత్తమై ఉండాలి. ఉత్తమమైనంత మాత్రాన డూబుల్గా ఉండాలి. అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏంటో పరీక్షించాలా లేదా? పరీక్షించాలా? పల్నాడు చెప్పాడు, పల్నాడు కట్టమన్నాడు, పల్నాడు ఇటు తిరిగి కూర్చోమన్నాడు, పల్నాడు 4 రోజులు బయటికి రావద్దన్నాడు. ఇవా ఉత్తమము అంటే అర్థం ఏంటి తెలుసా? ఇక్కడ నిలబడి చెప్పగలగాల. హల్లెలూయా. ఇక్కడ నిలబడి నువ్వేం చెప్పగలుగుతావు అదే ఉత్తమం. అర్థమైందా? అయితే ఉత్తమము దేవుడు ఏం చెప్తాడంటే ఈ లోక మర్యాద అనేది ఉత్తమం కాదా? కాదు, డెఫినెట్గా కాదు. కానీ నేను ఈ మధ్య అబ్జర్వ్ చేస్తున్నానంటే మేము చెబుతున్న ప్రతి వాక్యము చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టు. అంతే. 90% లోక మర్యాద వెనకాతలే వెళ్ళిపోతున్నట్టు నాకు కనిపించి చాలా బాధ వేస్తుంది. అవునా కాదా? అవునా కాదా? ఉత్తమము అంటే ఏంటి తెలుసా? ఏమండి, పెళ్ళి ఫిక్స్ అయింది. ఎవరికి? మా అబ్బాయికి పెళ్ళి ఫిక్స్ అయింది. నేనేమనుకున్నాను, మా అబ్బాయిని ఇంజనీరింగ్ చదివించాను. కాబట్టి నా స్థాయికి తగ్గట్టు ఒక మంచి బియ్యం అందుకున్నాను. 70 లక్షలు కట్నం తీసుకున్నాను. సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్తాడా? వచ్చేవాడన్నా చెప్పండి. ఏమండి, మాకండి మా అందరి ప్రార్థన వల్లండి, మా పాస్టర్ గారి ప్రార్థన వల్లండి, మా పాస్టమ్మ గారి ప్రార్థన వల్లండి మంచి సంబంధం వచ్చిందండి. వాళ్ళు ప్రార్థనాపరులండి. అబ్బా, వాళ్ళు ఏంటండి? ప్రార్థనాపరులండి. ఆవిడండి ఉమెన్ సమాజంలోనే ఉంటుందండి. మా అమ్మాయిని తల్లిలా చూసుకుంటుందండి. సోదంతా చెప్తావు. 70 లక్షలు దేవుడు కట్నం ఇచ్చాడని చెప్తావా? ఏ ఉత్తమం కాదు కదా అది? ఉత్తమమేనా? కాదా? చెప్పరా? ఎగ్జాంపుల్ చెప్తున్నా. దేవుడు ఏమన్నాడంటే ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అంటే తెలుసా? ఇక్కడ సాక్ష్యం చెప్పగలగాలి. నువ్వు ఈ సాక్ష్యంలో నువ్వు చెప్పగలగాల. నువ్వు చెప్పలేనివన్నీ పక్కన పెట్టేసి పనికి వాళ్ళని షో ఎందుకు చేస్తావు? ఇక్కడ నా దగ్గరకు వచ్చాడు, అన్నయ్య దేవుని బిడ్డలు కావాలి, ప్రార్థనలో ఉన్న పిల్ల కావాలి. ఇక్కడ రాటేస్తాడు రేపు పొద్దున్న పిల్లికి. నువ్వు దేవుడిలోకి వచ్చాక అయితే ఇటుండు లేకపోతే అటుండు. ఈ లోక మర్యాదలు నువ్వు ఎందుకు అనుసరిస్తున్నావు? మళ్ళీ మధ్యలో మేమెందుకు? మధ్యలో అన్నీ ప్రార్థన చేసేసాడు ఎందుకు? నీ వల్ల నా ప్రార్థన మళ్ళీ అయిపోతుంది. హల్లెలూయా.
నా ప్రార్థన మళ్ళీమైపోతుంది. నేను చూస్తుంటే ఆడు ఎటు కూర్చోవాలి కూడా డిసైడ్ చేస్తున్నారు బయట వాళ్ళు. అన్ని ఆచారాలు ఎటు కూర్చోవాలో ఎంత బాధ అనిపిస్తుందండి. ఎంత భయంకరమైన స్థితి, ఎంత నీచమైన స్థితి. నువ్వు జీవము గల దేవుణ్ణి నమ్ముకొని, ఈ దిక్కులు చేసిన నువ్వు నమ్ముకొని ఒక దిక్కును నమ్ముకొని కూర్చుంటావా? నీ జీవితము ఆ దిక్కు డిసైడ్ చేస్తుందా? చాలా జాగ్రత్తగా వినండి. ఈ లోక ఆచారాన్ని నువ్వు పక్కన పెట్టాలి, ఉత్తమమైనది చెయ్యాలి. ఆ ఉత్తమమైనది ఏంటి తెలుసా? అనుకూలంగా ఉంటుంది. దేవుడేమి ఈజ్ నాట్ బ్యాడ్ గాడ్. నువ్వు చేయలేనిది నువ్వు మడిగట్టుకొని ఊపిరి మూసుకొని కూర్చోమండు. ఉత్తమమైనది అనుకూలమైనది కూడా అయి ఉండాలి. అది అనుకూలమైనది అయి ఉండాలి, సమాజానికి అనుకూలమై ఉండాలి, సంఘానికి అనుకూలమై ఉండాలి. అటువంటిది సంపూర్ణమైన దేవుని చిత్తము ఏంటో పరీక్షించాలా. గుడ్డిగా వెళ్ళిపోవడం కాదు. చాలామంది గుడ్డండి. మా బాప్ప చెప్పింది, మా నాన్న చెప్పింది, ఆడేమనుకుంటాడు, ఈడేమనుకుంటాడు. ఈ కాదు. దేవుళ్ళలోకి వచ్చావా, నిలబడితే ఖచ్చితంగా నిలబడు, లేకపోతే బయటికి పో. దేవుడు ఒకటే అంటున్నాడు, నులివెచ్చిగా ఉన్న వాళ్ళని ఉమ్మేస్తానంటున్నాడు. నువ్వు బయటికి వెళ్ళకపోతే గాంధించి ఆయన బయటికి పంపించేస్తాడు. మీకు దీవెన ఎందులో ఉందంటే, ఆ సమయంలో దేవుని మాట మీద ఈ వాక్యానుసారంగా దేవుడు ఏం కోరుకున్నాడో దాని గురించి నువ్వు నిలబడగలిగితే ఆ నిలబడిన ఆ క్షణము నీకు దేవుని అత్యున్నతమైన దీవెన, ఆయన దక్షిణ హస్తము నీ మీదకి వస్తుంది. హల్లెలూయా, నీ మీదకి వస్తుంది. మీరు చూడండి, ఆ జోసెఫ్, యోసేపు పోతీఫర్ భార్య దగ్గరికి వెళ్ళాడు కదా. అతను కావాలని వెళ్ళే, ఆయన వెళ్ళిపోయి ఆయన పరిస్థితిలో, ఆయన జర్నీలో, ఆయన కష్టాల్లో అదొక భయంకరమైన కష్టం. అయితే ఆ పరిస్థితి ఎలా ఉంది? పాపానికి అనుకూలంగా ఉంది. ఆ పరిస్థితి ఎలా ఉంది? చాలా రీజనబుల్గా ఉంది. మీకు తెలుసా, జోసెఫ్కి యోసేపుకి బైబిల్ లేదు, యోసేపుకు పాస్టర్ గారు లేరు, యోసేపు గురించి ప్రార్థించే పాస్టర్ అమ్మ గారు సంఘాలు లేవండి. యోసేపుకు ధర్మశాస్త్రం లేదు. యోసేపు ఒంటరివాడు. ఎవరు? ఒంటరివాడు. యోసేపు తృణీకరించబడినవాడు. వాడికి ఏం కావాలా? ఒక తోడు కావాలి. వాడు దేనికి కనెక్ట్ అయిపోతాడు? ఎవరన్నా అటువంటి అవకాశం ఇస్తే అవకాశానికి లోనైపోయే ప్రతి అవకాశము యోసేపుకు ఉంది. కాబట్టి యోసేపుకి దేనికి అనుకూలంగా ఉంది పరిస్థితి? దేనికి అనుకూలంగా ఉంది పరిస్థితి? ఏం చేయడానికి అనుకూలంగా ఉంది? పాపం చేయడానికి అనుకూలంగా ఉంది. పాపం చేయడానికి 100% అనుకూలంగా ఉంది. నాలా తిట్టేవాడు లేడు, చూసేవాడు లేడు. ఎవరు ఓనరో వాళ్ళే అవకాశం ఇచ్చారు. ఇంకా హద్దు పద్దు లేదు. వాడికి ఏ విధమైన కంట్రోల్స్ లేనప్పుడు, పాపానికి అనుగుణంగా ఉన్నప్పుడు అతను ఏం సంపాదించాడు తెలుసా? హీ రిసీవ్డ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మీరేమనుకుంటున్నారు? పాపం చేయలేదు అనుకుంటారా? యేసేపు మీ అందరికన్నా తెలివైనడు. అటువంటి గొప్ప అవకాశంలో, అటువంటి గొప్ప శోధనలో దేవుడి కోసం నిలబడి ఆ రోజే సంపాదించాడు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ స్థితిలో నేను ఎవరో చూడలేదని కాదు, నా దేవుడు చూస్తున్నాడు అనే భయము చేత ఎప్పుడైతే ఆ అవకాశాన్ని, దేవుని సంపూర్ణమైన చిత్తాన్ని, ఏది ఉత్తమమో పరీక్షించి నిలబడ్డాడు. కాబట్టి దట్ మూమెంట్, దట్ వీక్ మూమెంట్ ఈజ్ యువర్ టైమ్ ఆఫ్ బ్లెస్సింగ్. హల్లెలూయా. మీరేమనుకుంటారు సార్? ఇప్పుడు ఇలాగ అన్నారు కదా, ప్రస్తుతం మా బాప చెప్పినట్టు,
మా నాన్న చెప్పినట్టు మా ఇంట్లో పద్ధతిలో బయటోడి పద్ధతిలో చేసేసి తర్వాత ఉపవాస ప్రార్థన చేద్దాం అనుకుంటారు. ఉపవాస ప్రార్థనలు ఏం రాదండి నీకు. దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు నువ్వు నిలబడితే నీకు ప్రైజ్ వస్తుంది. క్రికెట్ ఆడినప్పుడు ఆ బాల్ ఫేసెస్ కొడితే నీకు కప్పిస్తారు, కానీ అక్కడంతా కూర్చొని బయటకు వచ్చేది ఏమవుతుంది? నువ్వు పరీక్షలో నెగ్గాల, పరీక్షలో నువ్వు నెగ్గాల. కాబట్టి యేసేపుకి ఎక్స్ట్రాడినరీ శోధన వచ్చింది. ఆ శోధనని అతను ఎలా మార్చుకున్నాడే? దీవెనగా మార్చుకున్నాడు. ఈరోజు మనందరం కూడా, మనందరికీ పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు నిలబడాలా. హల్లెలూయా. నిలబడలేవా? 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 ఎంతమంది నిలబడట్లేదు నాకు తెలుసు. ఎంతమంది ఎస్ నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను ఎలాగా చేస్తానని కరాఖండిగా నిర్ముఖమాటంగా నీకు అవకాశం ఉండి కూడా చేయలేని ఉన్నారు. అవకాశం లేక కాదు, అవకాశం ఉండి కూడా. ఎవరిని? జస్ట్ నీ ఫ్యామిలీలో పనికిమాలినోడిని, రేపొద్దున్న నీకేమనైతే కనీసం నీ వైపు చూడనోడిని సాటిస్ఫై చేయడానికి నువ్వు దేవుని జీవము గల దేవుని మాటను సహితం పక్కన పెట్టడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. ఇది సత్యం, ఇది జరుగుతుంది. ఇది ప్రతి సంఘంలో జరుగుతుంది. ప్రతి క్రైస్తవుడు ఆడుతుంది నాటకమే. ఐఎమ్ టెలింగ్ ఎవ్రీబడి డ్రామా. అందరూ భక్తులే ఇప్పటి వరకు, అవకాశం రాకపోతే. కాబట్టి చాలా జాగ్రత్తగా 89వ కీర్తనలో ఏమన్నాడంటే, నేను ఎంత దీవిస్తానో ఒకవేళ కానీ నువ్వు నా మాట అధిగమించి నా ఆజ్ఞలను అధిగమిస్తే నేను బెత్తం కూడా పట్టుకుంటాను. ఆ బెత్తానికి సరిపడి, ఇటువంటి మాటలకు సరిపడి నీకు ఉత్తమమైనది ఏంటో, తర్వాత అనుకూలమైనది ఏంటో, దేవుని సంపూర్ణమైన చిత్తమేంటో నువ్వు తెలుసుకొని దాన్ని చేయడానికి నువ్వు ప్రయత్నించాలా. ఎవ్రీ యాక్టివిటీని నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించి వాక్యానుసారంగా డెసిషన్ తీసుకోవాలి. ఇది క్రైస్తవ జీవితము, క్రైస్తవ క్రమము. ఆ విధంగా లేనప్పుడు దేవుని ఎడల నువ్వు చాలా తప్పు చేస్తున్నట్టు. అన్నిటికన్నా మోస్ట్ డిస్కసింగ్ థింగ్ ఏంటి తెలుసా అండి? దేవుడు చికాకు వచ్చేది ఏంటి తెలుసా? దేవుణ్ణి అన్యాచారాలని పక్కన పెట్టాడు. నువ్వు ఆయన పట్టుకోపోతే బాగున్ను, నువ్వు అసలు ఆయన నమ్ముకోపోతే బాగున్ను, నువ్వు అసలు పూర్తిగా అశుద్ధంలో ఉంటే బాగున్ను. కానీ పరిశుద్ధుని తీసుకెళ్ళి ఈ లోకాచారాలు పక్కన పెట్టేస్తావే. నువ్వు అతన్ని గణపరచకపోయినా పర్లేదు, ఆయన ఏం చేయకూడదు? అవమానపరచకూడదు. ఏంటండి మాకు వస్తుంది? ఏంటి ఉపయోగం? ఏంటి మడుగట్టుకుంటే ఉండే ఉపయోగం ఏంటంటే, అది ఏంటది? మేలైనది, అది అనుకూలమైంది, అది ఈ వాక్యంలో ఉన్నది దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తము. ఆ చిత్తములోనే నీకేముంది? బ్లెస్సింగ్ ఉంది. యేసేపు జీవితంలో చూడండి, ఆ క్షణాన హీఈస్ అటర్ ఫ్లాప్. అవునా కదా? ఆ క్షణం బుర్ర ఉందరా నీకు? జ్ఞానం ఉందా నీకు? నువ్వేమో నీతికి నిలబడ్డావు, ఆవిడేమో నిన్ను అడ్డంగా బుక్ చేసేసింది. ప్రపంచం అంతా ఏమంటారు? బుర్ర లేనోడు అంటారు. ఆ క్షణానికి నువ్వు అమానానికన్నా రెడీ అయిపోవాలా, ఆ క్షణానికి నువ్వు ఓడిపోవడానికన్నా రెడీ అయిపోవాలి, ఆ క్షణానికి నువ్వు వదులుకోవడానికన్నా రెడీ అయిపోవాలి, ఆ క్షణానికి నువ్వు జైలుకి వెళ్ళడానికన్నా రెడీ అయిపోయాడు యేసేపు, జైలుకి వెళ్ళడానికి. కానీ ఆయన దగ్గర ఉంది ఒకటే ఒక ఆయుధం ఏంటి తెలుసా? ఆయన దగ్గర ఏం లేదు? బైబిల్ లేదు కదా. జోసెఫ్ డజంట్ హ్యావ్ దిస్ బైబిల్. జోసెఫ్కి ఎవరు లేరు? స్పిరిచువల్ ఫాదర్ లేరు, స్పిరిచువల్ మదర్ లేరు, పాస్టర్ గారు లేరు, సంఘం లేదు, ఇంకేం లేవు, ధర్మశాస్త్రం లేదు, ఏమీ లేవు జోసెఫ్కి. కానీ ఒకటి ఉంది, దట్ ఈస్ ద సీక్రెట్. ఆ సీక్రెటే అన్ని బ్లెస్సింగ్స్కి, అన్ని రకముల
దీవెనలకు యోగ్యమైనది, మీకు ఆ దీవెనలను పరిపూర్ణంగా మీరు స్వాధీనపరుచుకునేలాగా చేసే ఒకటే ఒకటి జోసెఫ్ దగ్గర ఉంది. అదే సా దేవుని భయము. హల్లెలూయా. ఏంటది? దేవుని భయము. ఆయన ఏమన్నాడు? సూపర్ వర్డ్ అన్నాడు. ఎవరు చూడలేదా? ఎవరు చూస్తున్నారు తెలుసా? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు అనే ఆ హృదయం నీలో ఉంటే నువ్వు ఆయన వాక్యానికి అననుకూలమైనది, పాప సంబంధమైనది, లోక సంబంధమైనది, విగ్రహ సంబంధమైనది నువ్వు ఏదన్నా చేస్తావా? డెఫినెట్గా చేయవు. ఈరోజు యోసేపుని అత్యధికముగా దీవించబడింది దేనికోసం అంటే ఆయనకు దేవుని ఎడలున్న దేవుని భయము. హల్లెలూయా. మీకు ఒకటి తెలుసా? భయము అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ఫియర్? చెప్పాలా? భయం అంటే ఏంటి? మాడతలేదు ఇంతవరకు. పాస్టర్ గారు కోపం ఉన్నారు అనుకోకండి, నేను మామూలుగానే చెప్పాను. నేనేమి విషయాలు ఉన్న విషయాలే చెప్పాను. నేను దీని గురించి అనుకోలేదు, కానీ ఇదే చెప్పాల్సి వచ్చింది. భయం అంటే ఏంటి చెప్పండి? భయానికి అవతలేముంది? చాలాసార్లు మాట్లాడుకున్నామండి. మాడతలేదేంటి? మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేశానా, లేకపోతే భయపెట్టానా? నా వైపు అలా చూస్తున్నారే, నాకు భయం వేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. వాట్ ఈస్ ఫియర్? నా పెళ్ళికొడుకు చెప్పు. భయం అంటే ఏంటి? కొత్త పెళ్ళికొడుకు పెళ్ళి అంటాడేమో ఒకవేళ అనేసి. మీరు ఆడవాళ్ళు మామూలు కాదండి, ఆల్రెడీ జోక్ పడిపోయింది ఇక్కడ, నవ్వేసుకుంటున్నారు ఇక్కడ. పోనీ పెళ్ళైన ప్రేమ చెప్పు. భయం అంటే ఏంటి నాన్న? వాట్ ఈస్ ఫియర్? చెప్పట్లేదు ఎవరు. వీళ్ళు ఇద్దరు ల్యాప్టాప్ మాట్లాడుకుంటారు చూడండి. ఇప్పుడు ఇది నా గురించే, నేను బాగా కనిపించాలని. తర్వాత చెప్తాడు, డాడీ నీ హెయిర్ ఇటు వచ్చేసింది, అందుకని కెమెరా అటు తిప్పామంటాడు. అబ్బాబ్బా, వీళ్ళు మెసేజ్ అనరండి, నా హెయిరే వాళ్ళకి మెసేజ్. వీళ్ళు అలా చేయడం వల్ల నాకు ఇబ్బంది ఏంటి తెలుసండి? టీవీలో చూస్తున్నారు లైవ్లో, తర్వాత పిలుస్తున్నారు, వెళ్తే గుర్తుపట్టట్లేదు నన్ను. టీవీలో ఇంకోలా చూపించేస్తారు కదా వీళ్ళు. ఓ మీరేనా, ఫోటోలు ఇంకోలా ఉన్నారు అన్నారు. ఎంత హెయిర్ ఉంటుంది. ఎందుకు? భయం అంటే ఏంటండి? భయం, ఫియర్. మీకు తెలుసా పాము ఎందుకు కాటేస్తుంది? భయపడనా? అందరూ చెప్పేశారు భయపడి. పాము కోపం ఏంటి దాన్ని ఏమంటారు? పాము ఏంటి? ఆ పగ కాదు, పాము పగ అంటారు. దానికి ఏం పగ ఉండదండి, మనకే పగలు ఉంటాయి. దానిలో ఉన్న విషం కన్నా కొన్ని 100 రెట్ల విషం మనలోనే ఉంటుంది. పాముకి ఏ పగ ఉండదు, దానికి భయం వేసి పాపం కరుతుంది. అర్థమైందా? జంతువులన్నీ కూడా ఎవరిని అనవసరంగా ఆకలేస్తే తప్ప, నువ్వు టైగర్ ఎదురుగుండి వెళ్ళినా ఆకలి అయిపోతే ఏమి అందది. దానికి ఆకలేస్తేనే నీ మీదకి వస్తుంది, లేకపోతే భయపడి వస్తుంది. రెండు. సో భయం అంటే ఏంటి? భయం అంటే ఏంటంటే ఒక డిఫెన్సివ్ మెకానిజం. అంటే నిన్ను కాపాడుకునే ఒక రెస్పాన్స్ అన్నమాట భయం. ఇది దేవుని భయాన్ని మీరు ఈరోజు అర్థం చేసుకోవాలని ఒకటే ఒక మాట చెప్తాను, ఎందుకంటే చాలా టైం అయిపోయింది. ఈ దేవుని భయాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోవాలి తెలుసా? ఇదే అన్నిటికీ మూలం. దేవుని భయమే అన్నిటికీ మూలం. జ్ఞానానికి మూలం ఏంటి? దేవుని భయం, అంతే కదా? దేవుని భయం జ్ఞానానికి మూలం. ఏసేపు దీవించబడడానికి కారణం ఏంటి? బైబిల్ లేకపోయినా, ఏం లేకపోయినా, స్పీచ్లు లేకపోయినా, మోటివేషన్ లేకపోయినా, ఆల్ నైట్లు ప్రేయర్లు లేకపోయినా, మనం గ్యాస్ కొట్టకపోయినా, ఆయన మనకన్నా టాప్కి నిలబడేందుకు దేవుని భయము. ఈ దేవుని భయము మీరు ప్రపంచంలో ఉన్న భయంతో కంపేర్ చేయొద్దు. ప్రపంచంలో ఉన్న భయంతో కంపేర్ చేయొద్దు. ఈ దేవుని భయాన్ని కానీ మీరు అర్థం చేసుకుంటే అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. ఎలా పుచ్చుకుంటారు? అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. ఒకవేళ నేను బయటికి వెళ్ళినప్పుడు నాకేమన్నా ఈ లోక ఆచార సంబంధమైన క్రియ చేయాల్సి వచ్చిందనుకోండి, నేను కావాలని నిలబడి నేను చెయ్యను, ఇది నా దేవుని చిత్తము కాదు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను
నా పద్ధతి ఇది అని దాన్ని అవకాశంగా దేవుని హెచ్చించడానికి, దాన్ని అవకాశంగా దేవుణ్ణి గౌరవించడానికి, దాన్ని అవకాశంగా దేవుణ్ణి నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో అది చూపించడానికి దాన్ని వాడుకుంటాం. ఎందుకంటే దేవుని ప్రేమ అంటే ఏంటో నీకు అర్థం అవ్వాలి. ఈ మధ్య ఒక చిన్న రీల్ చాలా సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే ఒక అమ్మాయి అబ్బాయి బాగా క్లోజ్ అయిపోతారు, చాలా క్లోజ్ అయిపోయి వారు పాపము చేసే స్థితిలోకి వెళ్ళిపోతారు, చాలా పాపము చేసే మూమెంట్లోకి వెళ్ళిపోతారు. ఈ బాడీ లేకపోతే ఈ లోక సంబంధమైన ప్రతి అట్రాక్షన్ వల్ల వాళ్ళు ఆల్మోస్ట్ దే ఆర్ మినిట్స్ అవే ఫ్రమ్ డూయింగ్ సిన్. కానీ అమ్మాయి ఒక్కసారి తేరుకుంటుంది, తేరుకొని పరిగెట్టుకొని బయటకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న గుర్తొస్తాడు. వాళ్ళ నాన్న అదే రూమ్ బయట నిలబడి ఉంటాడు, పరిగెట్టుకొని వచ్చి వాళ్ళ నాన్న కౌగిలించుకుంటుంది. వాళ్ళ నాన్న అంటాడు, అమ్మ నువ్వు ఏడొద్దు, నాకు సారీ చెప్పొద్దు, నేను ఎందుకు ఆనందిస్తున్నాను తెలుసా, నువ్వు పాపం చేసే ముందు ఆ ఫైనల్ మినిట్స్లో నువ్వు శోధనలో గోతులో పడిపోయే ముందు నేను గుర్తొచ్చాను చూసావు, ఇది నాకు ఆనందాన్ని ఇచ్చింది, ఇది నాకు నీ మీద నమ్మకాన్ని ఇచ్చింది. నిన్నే తక్కువగా ఆలోచించుకో, నేను నిన్ను ఎంత నమ్ముతున్నానంటే ఎట్టి పరిస్థితులైనా చివరి క్షణంలోనైనా నీ నాన్న నీ గుర్తొస్తాడు, నువ్వు తప్పు చెయ్యవు అంటాడు. ఈ దేవుని భయము అనేది ఏంటంటే దేవుని ఎడల ఒక భక్తి భావము, దేవుని ఎడల ప్రేమ, దేవుని ఎడల రెవరెన్స్. ఏంటది? రెవరెన్స్, భక్తి. దీన్ని దైవ భయము అంటారు. కానీ చాలామంది క్రైస్తవులకి ఇంకో భయం ఉంటుంది. అదేంటి తెలుసా? దేవుడు ఏం చేసేస్తాడని. 90% భయం ఏంటి తెలుసా? దేవుడి మీద రెవరెన్స్ కాదు, దేవుడు ఏమన్నా చేసేస్తాడో అని భయం. ఏదైనా తోటలో ఆదాము అవ్వ పాపం చేశారు. చాలా జాగ్రత్తగానండి. ఏదైనా తోటలో ఆదాము అవ్వ పాపం చేశారు. పాపం చేసినప్పుడు దేవుడు వచ్చి ఆదామా నువ్వు ఎక్కడ అన్నాడు. అప్పుడు ఏమన్నాడు? నేను నీకు భయపడి దాక్కున్నాడు అన్నాడు. ఈ ఒక్క మాట మీకు అర్థమైతే సరిపోద్ది. దేవుని భయము ఒకవేళ దేవుని ఎడల రెఫరెన్స్ అయితే ఒకలా ఉంటుంది. ఒకవేళ దేవుని భయము ఈ లోక సంబంధమైన ఈ విషయాల గురించి కానీ భయం అయితే ఒక మేజర్ డిఫరెన్స్ ఉంటుంది. అది ఏంటంటే ఈ దేవుని భయము నిన్ను దేవుడి నుంచి దూరం చేస్తుంది. హల్లెలూయా. నిన్ను దేవుడి దగ్గర దాక్కునేలా చేస్తుంది. ఆదాము దాక్కున్నాడు లేదా? అది దేవుని భయం కాదు. దట్ ఈస్ నాట్ ద ఫియర్ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. నేను బోధిస్తున్న భయము, ఆ భయము దేవుడి నుంచి నిన్ను దూరం చేసేది కాదు, దేవుడి నుంచి నువ్వు పారిపోయేది కాదు. ఈ దేవుని భయం ఎటువంటిదంటే దేవునికి దగ్గర చేసేది. హల్లెలూయా. ఆదాము దూరంగా పారిపోయి దాక్కున్నాడు, ఎందుకంటే భయము అంటున్నాడు. నేను చాలా విషయాలు రాసుకొని వచ్చాను కానీ సమయం లేదు. అయితే ఇంకొక భయం ఉంది చూడండి. యేసుక్రీస్తుని సిలువ మీద వేలాడేసినప్పుడు అటో దొంగ ఇటో దొంగ ఉన్నారు. ఒక దొంగ అంటాడు, నువ్వు కానీ నిజంగా మస్సయ్యవైతే, నువ్వు కానీ రక్షకుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించేయచ్చు కదా అంటున్నాడు. ఒక దొంగ ఏమంటున్నాడంటే, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకోవా, ఇది మాకు న్యాయం కానీ నీకు అన్యాయం. ఈ దొంగ ఎక్కడ విన్నాడు గోస్పల్? ఈ దొంగ యేసుక్రీస్తు గురించి ఏదైనా సభకి వెళ్ళాడు దొంగతనాలు చేసుకుంటున్నాడు. మీరు అనుకుంటారేమో ఈ సంఘంలో కూర్చున్న వాళ్ళకన్నా దొంగలకి దేవుని భయం ఎక్కువ ఉంది. అసలు దొంగలు మనమే, భక్తిగా నటిస్తున్న దొంగలం మనమే. చూడండి, ఆ ఇద్దరు దొంగల్లో ఆ దొంగ అంటాడు, అరే ఏం మాట్లాడుతున్నావు, బుర్రను మాట్లాడుతున్నావా, ఈ శిక్ష మనకు కరెక్టే, దానికి ఆయనకు అన్యాయం, నువ్వు దేవునికి భయపడవా అంటాడు. అన్నాడా లేదా? అక్కడ
నువ్వు దేవునికి భయపడవా? ఈరోజు ఆ దొంగ ఆ చివరి క్షణంలో రక్షణ తీసుకున్నాడంటే దానికి కారణం ఏంటి? ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని భయము. ఆ దేవుని భయము ఆ దొంగగా ఉన్న ఈ లోకంలో మరణానికి పాత్రుడైన, మనందరికన్నా నీచుడైన, దొంగని స్టాంప్ వేసేసిన, వేశ్యని స్టాంప్ వేసేసిన, పాపి అని స్టాంప్ వేసేసిన, ఏ ధర్మశాస్త్రం లేకుండా, ఏ ఉపోద్ఘాతాలు లేకుండా, ఏ సెమినరీలు లేకుండా, ఏ ఉపవాస ప్రార్థనలు లేకుండా, ఏది కూడా లేకుండా దేవుని భయము చేత ఆ దొంగ ఆ రోజే పరదేశికి వెళ్ళాడు. హల్లెలూయా. See how powerful is the fear of God. How beautiful is the fear of God. నిజంగా దేవుని భయములో ఉంటే యవనస్తులు పాపం చేస్తారా? They cannot. యేసేపు చెప్పినట్టు ఏమంటారంటే, మా అమ్మ చూడట్లేదు, మా నాన్న చూడట్లేదు, మా బాబాయ్ చూడట్లేదు, కానీ నా దేవుడు చూస్తున్నాడు అనే ఆ విపరీతమైన ప్రేమ. ఇటువంటి ప్రేమ అంటే ఇది ఒక ప్రియుడు ప్రియురాలు ఉన్నప్పుడు ఎక్కడన్నా హర్ట్ అయిపోయి, ఏదన్నా మిస్అండర్స్టాండింగ్ అయిపోయి, నేను ఆయనకు దూరం అయిపోతానేమో అన్న భయం, ప్రేమ చేత భయం, రెఫరెన్స్ చేత భయం. కానీ ఈ లోకంలో దేవునికి మీరు భయపడుతుంది దేనికోసం తెలుసా? నా పిల్లోడు చదువుకోడేమో, మా పిల్లకి పెళ్ళి కాదేమో, నేను బయటికి వెళ్తే యాక్సిడెంట్ అవుతుందేమో, నా కుటుంబానికి డబ్బులు సరిపోవేమో, మా కెరియర్లు ఏమైపోతాయి, ఈ లోక సంబంధమైన ప్రతి భయము చేత మీరు దేవుడి దగ్గరికి వస్తున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుని భయము నీలో ఉంటే దేవుని కోసం నువ్వు నిలబడతావు. హల్లెలూయా. దేవుని భయము నీలో ఉంటే అది ఒక బ్యూటిఫుల్ అనుభూతి. కాబట్టి ఒకటే ఒక మాట మనము చదివి వాక్యాన్ని ముగిద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము 4వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయము 4వ వచనం. చాలా జాగ్రత్తగా వినాలి. ఇది నేను చెప్పిన మాటలు కాదు, ఇది యేసయ్య చెప్పిన మాటలు. హల్లెలూయా. అందరూ తీయాలి. 12 లూకా 12:4. అమ్మ మైక్ వాళ్ళే. లూకా 12 చాలా ఇంపార్టెంట్, చాలా అందరూ చూడాలి దీన్ని. దయచేసి చూడండి. ఈరోజు మనం చిన్న చిన్న విషయాలకి దేవుణ్ణి పక్కన పెట్టడానికి కారణం ఏంటి సార్? భయం లేక, దేవుని భయము లేక. ఎస్, చదవండి. నా స్నేహితులైన, ఎవరన్నారు తెలుసు? ఇది యేసు ప్రభు అంటున్నాడు. నా స్నేహితులైన నీతో నేను చెప్పినదేమనగా దేహమును చంపిన తరువాత మరి ఏమియు చేయనేరని వారికి భయపడకు. ఎవరికి భయపడకూడదు? ఇప్పుడు చెప్పండి, ఎవరికి భయపడకూడదు మనం? నరకములో శక్తి గలవానికి భయపడుడి. ఆయనకే భయపడాలి. ఎవరికి భయపడాలా? దేవునికే మనము భయపడాలి. కాబట్టి ఎవరికి భయపడక్కర్లేదు. ఎవరికి భయపడాలా? దేవునికే. మీకు ఒక సీక్రెట్ తెలుసా? భయం పోవాలంటే ఏం చేయాలి? భయం పోవాలంటే వాట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్? నీకు భయం పోవాలి అంటే ఏం చేయాలా?
దేవునికి భయపడాలి. హల్లెలూయా. దేవునికి భయపడేవాడు దేనికి భయపడడు. హల్లెలూయా. ది సీక్రెట్, నువ్వు భయాన్ని బ్రేక్ చేయాలంటే దేవుని భయం నీకు అర్థం అవ్వాలి. దేవునికి భయపడేవాడు అట బైబిల్లో రాసింది, దేవుని కనుచూపు ఏమన్నా ఉంటుంది సార్, దేవునికి భయపడేవాడు. అదేనా, దేవుని కనుచూపు ఎవరు ఉంటుంది, దేవునికి భయపడేవాడు. జ్ఞానం ఎవరికి ఉంటుంది, దేవునికి భయపడేవారు. దేవునికి భయపడే వారి మీద దేవుడు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టి ఉంచుతాడు. ఒకవేళ నీకు సెక్యూరిటీ లేదంటే అర్థం అంటే నువ్వు దేనికో భయపడతావు, దేవునికే భయపడు. చివరికి ఏంటి, నీ శరీరాన్ని చంపేదానికి కూడా నువ్వు భయపడద్దు అబ్బాయి అని యేసుక్రీస్తు చెప్పాడు. సో భయం పోవాలంటే నీకు కావాల్సింది ఏంటి, దేవుని భయాన్ని అర్థం చేసుకోవాలా. ఒకవేళ నువ్వు భయపడుతున్నావంటే ఇంకా దేవుని భయం నీకు అర్థం అవ్వలేదు. దేవుని భయంలో ఎంత ఎష్యూరెన్స్ ఉంటుందంటే ఈ లోకంలో ఒక మిలిటెంట్ కూడా లేని ధైర్యం ఉంటుంది. ఏ సమయంలోనైనా దేనికైనా రెడీ. సైతానికి నీకు టచ్ చేయలేదు, ఎందుకంటే నీకు భయం లేదు కదా. ఉద్యోగం రాదని భయం లేదు, పిల్లలు పుట్టడానికి భయం లేదు, డబ్బులు వస్తాయి రావని భయం లేదు. అందులో ఏమంటాడంటే 2 కాసులకి పిచ్చుకలు అమ్మేస్తారు కదా, ఆ పిచ్చుకలు కూడా నాకు లెక్క ఉంది, నేను చూడనా అంటే దేవుడు ఎంత క్లియర్గా చెప్తాడంటే, అబ్బాయి నీ ప్రతి వెంట్రుక నాకు లెక్క ఉంది, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు లోకంలో ఏమైనా భయం అనేది మనకు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదంటే దేవుని యందు నీకు విశ్వాసం ఉంటే, దేవుడు సర్వశక్తిమంతుడు నువ్వు నమ్మితే, ఆయనకి సమస్తము సాధ్యమనే విశ్వాసము నీలో ఉంటే ఈ లోక సంబంధమైన భయాలన్నీ పటాపంచలైపోతాయి. ఈ లోకంలో సైతాను గాడు వాడే ఏకైక టూల్ కిట్ ఏంటంటే భయం. ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రాబ్లము భయంలోంచే బయటకు వస్తుంది. కాబట్టి దేవుని ఎడల భయం కలిగి ఉండడానికి ప్రయత్నిద్దాం. నెక్స్ట్ వీక్ వీలుంటే దీన్ని కొంచెం ఎలాబరేటెడ్గా మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. నేను ఒక్క విషయం చెప్పి ఈ మాట క్లోజ్ చేస్తా. చాలా కాలం క్రితం, ఒక 50 సంవత్సరాల క్రితం, ఒక మంచి యవనస్తుడైన ఒక బిడ్డ ఉన్నాడు, చిన్న బిడ్డ. ఆ బిడ్డ రూరల్ ఏరియాలో వాళ్ళ అమ్మగారితో పాటు స్కూల్కి వెళ్తుంటాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు రూరల్ ఏరియాలో టీచర్ జాబ్ చేశారు, ఉద్యోగం చేశారు. అప్పుడు ఏం చేస్తాం, తప్పనిసరిగా మనం రూరల్ వెళ్ళిపోతాం. యాక్చువల్గా ఇది కొంచెం నాకు కూడా కాదు, ఎందుకంటే మేము విశాఖపట్నంలో ఉన్నా మా అమ్మగారు మా నాన్నగారు రూరల్లో పనిచేయడం బట్టి చిన్నప్పుడు వదిలేలేరు కదా, 1వ తరగతి 2వ తరగతి 3 వదిలేలేరు కదా. ఇక్కడ కాన్వెంట్ వేయడానికి లేదు. ఆవిడేమో ఉక్కుంపేటలో టీచర్ సచ్చినట్టు ఆవిడతో పాటు వెళ్ళాలి. అలాగా ఇతను కూడా ఆ కజిన్స్ అందరూ ఇంగ్లీష్ మీడియం చదివారు, కానీ ఇతను ఆ తల్లిదండ్రుల ఉద్యోగ రీత్యా పల్లెటూరులో తెలుగు మీడియంలో చదువుకున్నాడు. చదువుకున్నాడు కానీ చాలా తెలివినాడు, కొంచెం బాగానే చదువుతాడు. 1, 2, 3 ర్యాంకులు లేకపోతే 10 ర్యాంకుల్లోకి వస్తాయి. అలాగా ఆ తెలుగు మీడియం చదువుకునే ఒక విద్యార్థి 10th క్లాస్కి వచ్చేటప్పటికి, కరెక్ట్గా 10th క్లాస్కి వచ్చేటప్పటికి ఆ ఫాదర్ మొదలు సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే ఇంటి పరిస్థితులు, రకరకాల కారణాల వల్ల తల్లిదండ్రులు వెళ్ళిపోయి ఈ కుర్రోడ్ని కేర్ టేకర్ దగ్గర పెట్టారు. ఎక్కడ పెట్టారు? కేర్ టేకర్ దగ్గర పెట్టారు. అయితే 10th కూడా మంచి మార్కులు వచ్చినాయి. ఇంటర్మీడియట్లో బిడ్డ జాయిన్ అవుతామంటే తనకి ఇష్టమైన సబ్జెక్ట్ ఉండదు, అందులో జాయిన్ అవుతారంటే ఈ కేర్ టేకర్ సొంతం అట్లేదు. ఆయన ఏమంటారంటే నేను చెప్పిన దాంట్లోనే నువ్వు చదవాలి. ఈయనకి చాలా బాధ అనిపించింది. అంతవరకు చక్కగా తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు, ఇప్పుడు కేర్ టేకర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. చాలా బాధ అనిపించింది. అతను సంతకం పెట్టనంటే ఆ కోపమే చదువు మనిషి ఫీల్ అయిపోతుండు. ఎంత తెలివైనడు ఫీల్ అయిపోతుండు, ఎందుకంటే కేర్ టేకర్ తనకి ఇష్టమైన సంతకం పెట్టలే. అయితే ఇతను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిందట. అయిపోయినప్పుడు వాళ్ళ ఇంకొక అమ్మాయి కూడా వీటికి చదివేదట. ఆ అమ్మాయి ఒక డాక్టర్ గారు అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి ఎంసెట్ ఏదో రాసింది, చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది. చివరికి ఆ అమ్మాయికి సీట్ రాలేదు. వాళ్ళ నాన్న వేరే స్టేట్ పట్టుకెళ్ళి డబ్బులు కట్టి సీట్ కొనేసాడు. ఓకే, వాళ్ళ నాన్న ఏం చేశాడు,
సీట్ కొనేసాడు. కానీ ఈయనకి మార్కులు వచ్చాయి, ఈయనకు కూడా చాలా తక్కువ వచ్చాయి, అత్తసిరిగా పాస్ అయ్యాడు. అదే అంకుల్ చెన్నాడట, వీడికేంటి ఎంత తక్కువ వచ్చాయి, స్క్రూ డ్రైవరును ఇంకేంటి టెస్ట్ ఇచ్చి పంపించమన్నాడట. స్క్రూ డ్రైవరును రెంచు ఇచ్చి పంపించేడు, పనికిరాడు. అప్పుడు అర్థమైందండి ఆ చిన్న బిడ్డకి ఈ లోకం ఎలా ఉంటుందో. వాళ్ళ కూతురు మార్కులు రాకపోతే పక్క స్టేట్ వెళ్ళి డబ్బులు కట్టి సీట్ కొనేసుకున్నాడు. వీడికి సీట్ రాకపోతే రెంచ్ ఇచ్చేసి మెకానిక్ దేనికి పనికిరాడు అన్నాడట. చాలా నలిగిపోయాడట. ఆదరించడానికి తల్లిదండ్రులు లేరు, మాట్లాడడానికి ఎవరు లేరు, ఒక్కడే అయిపోయాడు. 10th వరకు నెంబర్ 1 స్టూడెంట్, 2 yearsలో ఫెయిల్యూర్గా కనిపిస్తున్నాడు. అయితే ఆ క్షణంలో ఆ బిడ్డ మోకాళ్ళేసి, నాన్న నా తండ్రి జ్ఞానం నీ దగ్గర ఉంటుందని తెలుసు, నేను ఎంత అవమానానికి గురి అయిపోయాను కదా, ఇదిగో నీ అందు భయభక్తులు గలవారికి నువ్వు జ్ఞాన వివేచనలు ఇస్తానన్నావు కదా, నేను మోకాలు వేస్తున్నాను, నాకు జ్ఞానం ఇమ్మని అడిగాడట. ఏమడిగాడు? జ్ఞానం ఇమ్మని. అతను తర్వాత దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఒక కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవాడు. ఆయన లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడట మొబైల్లో 5 to 10 లేకపోతే less than 30 1 minute అటెండెన్స్ వేసి చూడట. 1 minute సార్ ఎంత స్పీడ్గా వేసేస్తారు సార్ అటెండెన్స్ అనేవారట. కరెక్ట్గా 1 నిమిషంలో అటెండెన్స్. తర్వాత నుంచి చివరి వరకు క్లాస్ చెప్పాడట. ఎవడు తల తిప్పినా తల తెగింది. ఇంకా అమ్మాయిల ముందు భయంకరంగా ఆయన్ని హ్యూమిలేట్ చేసేవాడట. ఇంకా ఆయన క్లాస్ అంటే ఇలా నిలబడాల్సిందే, తల తిప్పడానికి లేదు, మధ్యలో నడడానికి లేదు, వెరీ స్ట్రిక్ట్. మిగిలిన టీచర్లు వచ్చేవారట, అటెండెన్స్ 10 నిమిషాలు, దాని తర్వాత సోదో 10 నిమిషాలు, తర్వాత ఇంకో 15 నిమిషాలు ఉన్న సబ్జెక్ట్. ఆయన ఏమిటంటే నాకు సబ్జెక్ట్ ఉంది, దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, 1 minute కూడా నేను వేస్ట్ చేయను. 1 minuteలో నేను అటెండెన్స్ వేసి మిగిలిన టైం అంతా కూడా అతను ఏం చేసేవాడు? సబ్జెక్ట్ ఇచ్చేవాడు. క్లాసులో ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాడో బయటకు వస్తే అంత జాయిల్గా ఉండేవాడట, అంత సరదాగా ఉండేవాడట. అందరూ చుట్టూ చేరిపోయారు అనమాట. దేవుడు అతన్ని ఎంత జ్ఞానంతో నింపాడంటే, ఎంత జ్ఞానం అంటే చాలా విలువైన జ్ఞానంతో నింపేశాడట. అయితే వాళ్ళ కాలేజీలో ప్రిన్సిపల్ బయటకు వస్తే, ఫాదర్ గారు ఒక ఆయన, ఎవడు పట్టించుకోడట. కానీ ఈయన కానీ ఇలా బయటకు వచ్చాడంటే టక్క 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 సర్దుకుంటారట అందరు. బాధ అనిపిస్తుంది కదా ప్రిన్సిపల్కి. నెక్స్ట్ ప్రిన్సిపల్తో కటాకచ్చిగా మాట్లాడేవాడు. తప్పు అయితే తప్పు, ఎవడికి భయపడేదిలే. దేవుని జ్ఞానం అంటే ఏమవుతుంది? ఎవడికి భయపడేదిలే. రైట్ అయితే రైట్, తప్పు అయితే తప్పు. మ్యాక్సిమం ప్రిన్సిపల్తో డిస్కస్ చేసి అబ్జెక్ట్ చేసేది ఈయనే. కానీ ఆ ప్రిన్సిపల్ చాలా సీక్రెట్గా ఈయన పాఠాలు వినేవాడట. పాఠాలు ఈయన అబ్జర్వ్ చేసేవాడట. విత్ ఇన్ మినిట్స్ క్లోజ్ చేసి, బికాజ్ హీ హాజ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్, 5 నిమిషాలు కూడా వెయిట్ చేయకుండా ఆయన క్లాసులో, ఆయన పనిలో ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. జోసెఫ్ ఎలాగున్నాడో, డేవిడ్ ఎలాగున్నాడో అలాగున్నాడు. అయితే ప్రపంచం అంతటికి తెలిసేటంటే వీడు ప్రిన్సిపల్కే కాంపిటీషన్ వస్తున్నాడు. ప్రిన్సిపల్ చూస్తే బయటపడక ఇన్ని భయపడతారు, ఇతను ప్రిన్సిపల్ని డైరెక్ట్గా అడుగుతాడు అని అనుకున్నాడు. కానీ ఈ ప్రిన్సిపల్ మామూలుడు కాదు, ఒక పెద్ద బిషప్ గారు. ఆయనకి 6 భాషల్లో ప్రావీణ్యం ఉందట. ఆయన హిబ్రూ బైబిల్ని తెలుగులోని ఆయన ఓన్గా ట్రాన్స్లేట్, మామూలుడు కాదు. ఈ సచ్చే ఒక జ్ఞానము కలిగిన ఒక జైంట్ అనమాట ఆయన. అయితే ఆయన బర్త్డే వచ్చిందట. ఆ బర్త్డే రోజుని అందరిని పిలిచి, ఎవరైతే ఈ మాస్టర్ గారు ఉన్నారో ఆ చిన్నవాడైనా అతను పిలిచి, నాన్న నా కోసం ప్రార్థన చేయన్నాడు. ఆశ్చర్యపోయారు. అంత పెద్ద బిషప్ ఈ కుర్రోడితో తల మీద చేయించుకొని ప్రార్థన చేయించుకున్నాడు. కారణం ఆయన దేవుని భయము కలిగి నీతి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆ సమయానికి ఎన్నో పోరాటాలు రావచ్చు, కానీ చివరికి ఆ ప్రిన్సిపల్ ఏం చూసుకున్నాడు సార్? ఇతను నీతిమంతుడు,
ఇతను దేవుని భక్తి గలవాడు, ఇతని మీద దేవుని కృప నిలిచి ఉంది. యేసేపు ఏం ముట్టుకుంటుంది బంగారం అయిపోయేది కదండి. రాజులు కూడా గమనించారు. ఆ విధంగా దేవుని భయము చేత నువ్వు దేవుని కోసం నిలబడితే వాళ్ళే నిన్ను పిలిచి అంత బిషప్ మీద చెయ్యేసి ప్రార్థన చేశాడట. ప్రార్థన చేశాక దాని తర్వాత ఆయన దేవుని సేవలో చాలా విరివిగా వాడబడ్డాడు. ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత చాలా యవ్వన ప్రాయంలో ఆయన కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల కిడ్నీ ప్రాబ్లంతో ఉన్నాడు. ఆయన చనిపోయే ముందు అన్నాడు, ఏమండి అందరూ కూడా బాగుంటే ప్రతి ఒక్కడు నవ్వుతాడు. ఇప్పుడు అర్థమైంది ఎవరికని చెప్తానా? బాగుంటే ప్రతి ఒక్కడు నవ్వుతాడు, బాగోలేనప్పుడు కూడా కష్టంలో కూడా నీతిగా న్యాయంగా నేను నవ్వుతా దేవుడి గురించి రోషం కలిగి ఉన్నానంటే కారణము దేవుని భయము. హల్లెలూయా. ఆయనే ప్రకాష్ గంటెల. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం బిడ్డకి. అలాంటి రోషము కలిగిన జీవితాలు ఎక్కడున్నాయండి? అన్ని విషయాలు కాంప్రమైజ్ అయిపోవడం కదా, ప్రతీది కాంప్రమైజ్ అయిపోవడమే. దేవుని కోసం ఆయనకేమైనా దేవుడు చేశాడా? చిన్న జీవితాన్ని దేవుడి కోసం బ్యూటిఫుల్గా మార్చుకున్నాడు, పవర్ఫుల్గా మార్చుకున్నాడు. ఆయన సాక్ష్యము ఎంత బాగుందంటే 25 సంవత్సరాల లోపల రోగం పెట్టుకొని ఈ సంఘాల్లో ఉన్న రోగాన్ని తీర్చడానికి జీవము గల దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ఆయన చిన్న జీవితమైనా ఎంత ఘనంగా ఉందండి ఈరోజు. ఆయన అంటాడు, దేవుణ్ణి నేనేం అడగలేదండి, దేవుణ్ణి నేనేం అడగలేదు. ఎందుకు అడగలేదంటే దేవుణ్ణి ఏం అడుగుతా? ఆయన ప్రాణం ఇచ్చేసాడు, ఇంకేం అడుగుతా? సిగ్గులేదు అడగడానికి. ఏమిచ్చాడు? ప్రాణం ఇచ్చాడు ఆయన. ఇంకేం అడుగుతాను నేను ఆయనకి? నేనేమన్నానంటే నీ చిత్తమైతే రోగం తీసే, కాకపోతే ఒకటి కావాలి నాకేంటి, నీ కృప కావాలి అన్నాడు. హల్లెలూయా. ఆయన కృప ఉంటే జీవితం ఎంతైనా సరే దేవుడు ఆ జీవితాన్ని బట్టి ఆయన గణపరుస్తాడు, ఆ జీవితాన్ని కూడా గణపరుస్తాడు. అంతేగాని పుట్టామా, పెళ్లి చేసుకున్నామా, పిల్లల్ని కన్నామా, వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళారా, వాళ్ళు పురుళ్ళు పోసామా, చచ్చిపోయామా, ఇది జీవితం కాదు. ఇది క్రైస్తవ జీవితం కానే కాదు. దేవుడు నిన్ను ఎంచుకున్నాడంటే నువ్వు ఆయనకు భయపడితే నీ జీవితము అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి దేవుని భయము గురించి నెక్స్ట్ వీక్ కూడా మనము వీలుంటే మాట్లాడుకుందాం. మీరు నెక్స్ట్ వీక్ అంతా ఫియర్ ఆఫ్ ద లార్డ్ గురించి మీరు వర్సెస్ తీయండి. ఇదంత ఈజీ తెలుసా? మీరు నెట్లో ఒకసారి కొట్టండి, దేవుని భయం అని కొట్టండి, 100 రెఫరెన్స్లు వస్తాయి మీకు. ఒక్కొక్కటి చదివారంటే ఇంకా దేవుని భయం వైపు వెళ్తారు. ఎందుకంటే ఎటువంటి దీవెనలు అంటే దేవుని భయములో ఉన్నంత దీవెనలు ఇంకెక్కడ కూడా లేవు. అటువంటి దేవుని భయము పరిశుద్ధాత్మ దేవుని వలన మనందరి హృదయాల్లో నిండి మీ జీవితాలు వ్యర్థం కాకుండా ప్రకాష్ గంటెల గారు ఎటువంటి రోషం కలిగి దేవుడి కోసం జీవించాడో అటువంటి జీవితాల కన్నే ఉన్నతమైన జీవితాలుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక. ఆమేన్. మరి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మరి అమ్మగారు ప్రార్థన చేస్తారు.